హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో డిఏ క్యాలిక్యులేటర్ మరో 3% పెరగనున్న డిఏ మరి 30,000 జీతంపై ఎంత పెరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ డిఏ దాని గురించి మనం వెళ్ళినట్టయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఏటా కరువు భత్యం, పెన్షనర్లకు డిఆర్ఎస్ రిలీఫ్ ప్రకటిస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ ఇండస్ట్రియల్ వర్కర్స్ ద్రవ్యోల్బణం డేటా ఆధారంగా నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏప్రిల్ నెలలో కేవలం 2% పెరగగా ఈసారి 3% పెరుగుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. మరి ఇక్కడ జీతంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. ఇక ద్రవ్యోల్బణం రోజు రోజుకు పెరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఇది ఖర్చుల్ని పెంచుతుంటుంది. నిత్యావసరాలు సహా ఇతర వస్తువులు ఉత్పత్తుల ధరలు పెరుగుతూ ఉంటాయి. అందుకే పెరుగుతున్నటువంటి ధరలకు పరిహారంగా కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డిఆర్ఎస్ అలవెన్సెస్ అంటే కరువు భత్యం చెల్లిస్తుంది. ఇదే పెన్షనర్లకు డిఆర్ ఉంటుందన్నమాట. ప్రతి నెల చేతికి అందే జీతంలో డిఏ, డిఆర్ భాగంగా ఉంటాయి. దీనిని కేంద్రం ప్రతి సంవత్సరం 2 సార్లు సవరిస్తూ ఉంటుంది. దాదాపు ప్రతిసారి ఇది పెరుగుతూనే ఉంటుంది. డిఏ, డిఆర్ పెంపుతో ఏటా 1.2 కోట్ల మంది వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందుతూ ఉంటారని చెప్పొచ్చు. ఇక మనము ఇక్కడ డిఏ, డిఆర్ ఎంత పెంచాలన్నది కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసే ద్రవ్యోల్బణం గణాంకాలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. తాజాగా ఏప్రిల్ డేటా విడుదలైంది. అంటే ఇది 0.8 పాయింట్లు పెరిగి 149.9కి చేరింది. దీంతో ఈ లెక్కన డిఏ పెంపుపై జూలైలో ఈసారి 3% ఉండొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. అయితే సాధారణ జనవరి, జూన్ డేటా ఆధారంగా జూలైలో డిఏ పెంపు ఎంత ఉండాలన్నది నిర్ణయిస్తారు. మరో 2 నెలల డేటా రావాల్సి ఉన్న ప్రస్తుత డేటా ప్రకారం చూస్తే దాదాపు 3% పెరగడం పక్కా అని తెలుస్తుంది. చివరిసారిగా ఏప్రిల్ నెలలో 2% పెరిగి 58 నుంచి 60%కి చేరింది. ఇది 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంటే ఏటా జనవరి, జూలై 1 నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రకటించేది మాత్రం తొలి అర్ధభాగంలో హోలీ సమయంలో మార్చ్, ఏప్రిల్లో, మళ్ళీ రెండో అర్ధభాగం దీపావళి సమయంలో అక్టోబర్, నవంబర్లో ఉంటుంది. ఆలస్యంగా ప్రకటించిన ఆరియర్స్ కలిపి విడుదల చేస్తుంది. 3% డిఏ పెరిగితే ప్రస్తుతం ఉన్న 60% నుంచి డిఏ, డిఆర్ అనేవి 63%కి చేరుతాయి. అప్పుడు ఉద్యోగులకు చేతికి అందే జీతం పెరుగుతుంది. ఇది బేసిక్ పే పైన వర్తిస్తుంది. ఉదాహరణకు 30,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి 60% డిఏ ప్రకారము డిఏ 18,000 వస్తుంది. అంటే మొత్తం చేతికి 48,000 అందుతుంది. అంటే ఇప్పుడు మరో 3% పెరిగితే 63% డిఏ ప్రకారము 48,900కు చేరుతుంది. ఇలాగే అన్ని బేసిక్ పేలపై ఇదే లెక్క. మన డిఏ పెంపు గురించి వీడియో, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను. తప్పకుండా మీరు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్ యూ.